మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో కనుక చూస్తే ఒక కొత్త అప్డేట్ బయటికి రావడం జరిగింది. అది కూడా ఒక కీలక అప్డేట్. ఎవరైతే నిందితుడు ఉన్నాడో అదంతా నేను చెయ్యలేదు, నా చేత కావాలని చేయిస్తున్నారు అని గట్టిగా అరవటం, అంటే పోలీసులు ఎప్పుడైతే తీసుకుని వెళ్తున్నారో గట్టిగా అరవటం, ఒక వీడియో క్లిప్ కూడా బయటికి రావడం జరిగింది. అతనే సంజయ్ రాయ్. ఏం జరిగింది, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇది వారి మాటలోనే తీసుకున్నాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, గత కొద్ది రోజులుగా నేను కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు రోజు అప్డేట్ రూపంలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక విషయం బయటికి రావడం జరిగింది. ఇదంతా కావాలని చేయించారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి సార్ అసలు? సంజయ్ రాయ్, ఇప్పటి వరకు మనం కూడా ఈ కలకటా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కేసు సంబంధించి, ముఖ్యంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచారానికి సంబంధించి కీలకమైన ప్రధాన నిందితుడిగా మనం చెప్తున్నటువంటి సంజయ్ రాయ్ని ఈరోజు సిల్డా సెషన్స్ కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గతం నుంచి అనుకుంటున్నాం, నవంబర్ 8న కూడా ఒక ట్రయల్ నడిచింది. నవంబర్ 11th నుంచి కూడా ప్రతిరోజు ఈ యొక్క కోర్టు ట్రయల్స్ జరుగుతాయని మనం చెప్పడం జరిగింది. ఇదే రోజు సెల్డా సెషన్స్ కోర్టులో ఉంటుంది, అట్ ద సేమ్ టైం కలకటా హైకోర్టులో ఉంటుంది, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే సెల్డా సెషన్స్ కోర్టుకు మాత్రమే ఇక్కడ సంజయ్ రాయ్ మాత్రం అటెండ్ అవుతున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరైతే మనం చెప్తున్నాడు సంజయ్ రాయ్, ఈ యొక్క సెల్డా సెషన్స్ కోర్టులో ఇతను ఇక్కడ అభియోగం ఎదుర్కొన్న వ్యక్తి, ఇతను ట్రయల్స్ ఎదుర్కొంటున్నాడు. అయితే మనకి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, సెషన్స్ కోర్టులో ఇన్ హౌస్ కెమెరా అంటారు. అంటే ఇటువంటి ఈ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించినటువంటి అత్యాచారానికి సంబంధించి టోటల్గా ఓపెన్ ఫోరంలో ఇటువంటి కేసు యొక్క ట్రయల్స్ అనేది జరగవు. ఇట్స్ కోర్టు యొక్క ప్రొసీడింగ్స్, దాని సిస్టమ్స్ ప్రకారం. అయితే లాస్ట్ టైం మనం చెప్పాం ఇన్ హౌస్ కెమెరా ఎలా చేస్తారో కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఇన్ హౌస్ కెమెరాలో ప్రధానంగా ఉన్నటువంటి జడ్జి గారు, అట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించినటువంటి అడ్వకేట్స్, అలాగే ఈ నిందితుడు, ఈ కేసుకు సంబంధించిన ఎవరైతే సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సమర్పించిన సాక్షి ఆధారాలు, ఇవి మాత్రమే దానికి సంబంధించిన ఒక లిమిటెడ్ బోర్డు మెంబర్స్ మాత్రమే అక్కడ ప్రెజెన్స్ ఉంటుంది. అయితే ఈరోజు ఈ కోర్టులో ఈ ఇన్ హౌస్ కెమెరాలో ఏదైతే జరిగిందో టోటల్గా అంతా కూడా వీడియో షూట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరైతే చనిపోయినటువంటి విక్టిమ్ మనం చెప్తున్నామో ఆ అభయకి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఈరోజు ఈ కోర్టులో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద యాక్చువల్ టుడే సినారియో. ఇది జరుగుతున్న సిచ్యువేషన్లో కవితా సర్కార్ గారు ఇప్పటికే 2 సార్లు ఈమెకి జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. అందులో ఏం చెప్పారంటే, ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఇతను సంజయ్ రాయ్ పూర్తిగా నిర్దోషి, ఇతను ఫ్రేమ్ చేయబడ్డాడు ఈ కేసుకు సంబంధించి, అంతే తప్ప ఇతను పూర్తిగా ప్రధాన నిందితుడు కాదు. వీలైతే బెయిల్ ఇప్పించే ప్రయత్నం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు కవితా సర్కార్ గారు. ఈరోజు కూడా ఇదే సెషన్స్ కోర్టులో అతనికి బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఛార్జ్ షీట్ అయితే ఎప్పుడైతే ఫైల్ చేశారు కాబట్టి ఛార్జ్ షీట్ ట్రయల్స్ ఉన్న భాగంలో బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని మరలా జడ్జి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఆల్రెడీ ట్రయల్స్లో ఉన్నటువంటి విషయం కాబట్టి, ఆల్రెడీ డిస్కషన్ ఉంది కాబట్టి ఈ టైంలో బెయిల్ ఇచ్చే ప్రసక్తి అని చెప్పి ఇమీడియట్గా కవితా సర్కార్ ఫస్ట్ మినిట్లోనే ఈ బెయిల్ పిటిషన్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా జడ్జి గారు దాన్ని త్రోసిపుచ్చారు. ఇది యాక్చువల్గా ఇన్ హౌస్ కెమెరాలో జరిగిన విషయంగా తెలుస్తుంది. అయితే ఇన్ హౌస్ కెమెరా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కోర్టు నుంచి బయటకు వస్తున్న క్రమంలో అతను మరలా సంజయ్ రాయ్ని ఆ పోలీస్ వ్యాన్ ఎక్కించుకుంటూ మరలా దగ్గరలో ఉన్నటువంటి సెంట్రల్ ప్రిజన్కి ఈయనకి తీసుకెళ్తున్న భాగంలో పబ్లిక్ యొక్క అటెన్షన్ పూర్తిగా తన వైపు మలుచుకునే ప్రయత్నం చేశాడు. ఆ చిన్న కొద్ది సెకండ్స్లో, కొన్ని మినిట్స్ అని కూడా చెప్పలేం, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన్ని వ్యాన్లో ఎక్కించుకుంటూ లోపలికి వెళ్తున్న భాగంలో ఆ యొక్క వ్యాన్ అవుట్ సైడ్ నుంచి ఆయన 3 కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని 3 పార్ట్లుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వ్యాఖ్య ఏంటంటే, నేను ఈ కేసులో నిర్దోషిని, నన్ను కేవలం ఫ్రేమ్ చేయించడం జరిగింది అని గట్టిగా అరుస్తూ మాట్లాడు. సో ఫస్ట్ సెంటెన్స్ ఆయన మొత్తం మాట్లాడిన మాటలు 3 భాగాలకు చెప్తాం. అందులో ఫస్ట్ ఏం చెప్పాడు, నేను ఇందులో నిర్దోషిని, నన్ను ఫ్రేమ్ చేయబడ్డాను ఈ కేసుకు సంబంధించి అని చెప్పడం జరిగింది. నెంబర్ 2 పాయింట్, ఎవరైతే సిపి ఉన్నారో వినీత్ గోయల్, ఇప్పుడు ఈ కేసు ఆగస్టు 9న ఇప్పుడే జరిగిందో ఆ టైంకి కలకటా కమిషనర్ పోలీసుగా పనిచేస్తున్నటువంటి వినీత్ గోయల్ నా మీద పూర్తిగా ఈ కేసు నన్ను ఫ్రేమ్లో ఇరికించాడు, ఆ వ్యక్తి నన్ను పూర్తిగా ప్రోత్సహించారు, ఈ కేసును ఆయన మొత్తం కూడా ఒక ప్లాన్ ఆఫ్ సిచ్యువేషన్గా నన్ను అందులో ఇరికించాడు వినీత్ గోయల్ అని చెప్పడం కూడా జరిగింది. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ వినీత్ గోయల్ ఎక్కడే కాదు, అక్కడ ఉన్నటువంటి డీసీ అంటే డిప్యూటీ కమిషనర్ కూడా ఈ కేసుకు సంబంధించి నా మీద పూర్తిగా అభియోగాలు చేసి నన్ను మాత్రమే పూర్తిగా ఇరికించడం జరిగింది. అంటే వినీత్ గోయల్ పేరు చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్, డీసీ పేరు కూడా చెప్పడం జరిగింది. మూడవది, నేను ఒక సివిక్ వాలంటీర్ని,
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. థర్డ్ పాయింట్, నేను సివిక్ వాలంటీర్ని. ఈ సివిక్ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పూర్తిగా ఈ పోలీసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళందరూ బీ కేర్ఫుల్గా ఉండండి, ఈ అక్కడ ఉన్నటువంటి ఒక సివిక్ వాలంటీర్ని చూపిస్తూ కూడా సంజయ్ రాయ్ మాట్లాడడం కూడా జరిగింది. సో ఆయన మాట్లాడిన కొన్ని సెకండ్స్లోనే 3 విషయాలు చెప్పారు. ఒకటి, నేను ఫ్రేమ్ చేయబడ్డాను అని చెప్పడం జరిగింది. నెంబర్ 2 పాయింట్, వినీత్ గోయల్ యొక్క పేరు తీసుకోవడం జరిగింది. మూడోది, సివిక్ వాలంటీర్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సందీప్ ఘోష్ కూడా ఒక కీలకమైనటువంటి ప్రధాన నిందితుడుగా మనం ప్రధాన నిందితుడు అని వాడుతున్నాడు నాగరాజు గారు. అతను కూడా ఒక కీలకమైన నిందితుడు. కానీ అన్ఫార్చునేట్, ఈ వ్యవస్థలో కేవలం సంజయ్ రాయ్ని మాత్రమే చూపిస్తున్నారు. సందీప్ ఘోష్ సైడ్ చేయబడ్డాడు, అట్ ద సేమ్ టైం అభిజిత్ మండల్ సైడ్ చేయబడ్డాడు తప్ప సంజయ్ రాయ్ మీద టోటల్ ఫోకస్ అంతా చేయడం జరిగింది. నార్త్ బెంగాల్ లాబీ అని ఏదైతే మనం చెప్పుకున్నామో, నార్త్ బెంగాల్ లాబీ టోటల్గా కూడా ఎవరైతే డి అని మనం చెప్పుకున్నామో ఆ డి అనే వ్యక్తి మీద చాలా ఎపిసోడ్ చేస్తాం. ఇప్పుడు ఆ టైం కూడా వచ్చింది. బహుశా మన 1-2 ఎపిసోడ్స్లో ఆ డి పర్సన్ ఎవరు కూడా మనం రివీల్ చేద్దాం నాగరాజు గారు. ఇది టోటల్ అంత వ్యవస్థ కూడా వెస్ట్ బెంగాల్లో డి అనే వ్యక్తి టోటల్గా దీన్ని కంట్రోల్ చేశారు. అందుకనే ఈవెన్ ఇంతమంది జూనియర్ డాక్టర్స్ సుమారుగా 60 రోజుల పాటు అక్కడ నిరసనలు, ధర్నాలు, హర్తాలు చేసినప్పుడు కూడా అక్కడ మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోవడం, అట్ ద సేమ్ టైం కొన్ని ఏవైతే 10 డిమాండ్స్ పెట్టారో ఆ 10 డిమాండ్స్ సంబంధించి కూడా కేవలం ఒక తూతూ మంత్రంగా చేశారు తప్పించి దాని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడం దాఖలాలు కూడా మమతా బెనర్జీ గారు పూర్తిగా అందరూ తీసుకోలేదు. అయితే ఈరోజు సంజయ్ రాయ్ కోర్టు నుంచి బయటకు వస్తూ చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజంగా మీడియా మిత్రులందరూ కూడా దాన్ని కాస్త ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అనలైజ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సంజయ్ రాయ్ అనే వ్యక్తి, నేను మొదటి నుంచి చెప్తున్నాను, సంజయ్ రాయ్ అనే వ్యక్తి కేవలం ఫ్రేమ్ చేయబడ్డాడు. టోటల్ అటెన్షన్ అంతటిని కూడా సంజయ్ రాయ్ మీద చూపించారు. అసలు వ్యవస్థ అంతా కూడా మెయిన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడే చట్టం నుంచి పక్కకు తప్పుకోబడ్డారు. నేను ఈ విషయం చెప్పడానికి చాలా సాహసం చేస్తున్నాను నాగరాజు గారు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. టోటల్ ఎంటైర్ ఆ సేతు హిమాచలం భారతదేశం మొత్తం కూడా ఎంటైర్ కలకటా ఇష్యూ మీద మొత్తం చూస్తారు. సుమారుగా 90 రోజులు, ఇప్పుడు ఆగస్టు 9 జరిగింది, ఈరోజు నవంబర్ 11 అంటే సుమారుగా 92 డేస్ అయింది. ఈ రోజుకి 92 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు నిందితుడికి ఇప్పటికైనా శిక్ష జరుగుతుందేమని చెప్పి. అయినప్పటికీ కూడా సంజయ్ రాయ్ మీద టోటల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మోడీ గారు కావచ్చు, లేకపోతే ద్రౌపది ముర్ము గారు ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ పేరెంట్స్ వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా ఒక కమిటీ వేసి ఇది జ్యుడిషియరీ చేస్తున్నారు. 100% జ్యుడిషియరీ తన సిస్టమ్ చేస్తుంది. చట్టానికి ఎవరు అతీతులు కారు. అయినప్పటికీ కూడా ఈ వ్యవస్థ పూర్తిగా ఏదైతే వెస్ట్ బెంగాల్ మీద జరుగుతున్న వ్యవస్థ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక కంప్లీట్ ఒక కమిటీ వేసి, ఒక కమిషన్ వేసి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం సిబిఐ మీద ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేదు. ముఖ్యంగా అవగాహన అంటే ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే, అవగాహన విషయం అంటే ఈ కేసు మీద దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మీద ఇప్పటికీ కూడా ఎవరికి కూడా నమ్మకం అన్నది జూనియర్ డాక్టర్స్ ఎప్పుడూ తీసేశారు. మాకు సిబిఐ మీద మాకు నమ్మకం లేదు అని చెప్తూ సుమారుగా 16 రోజుల పాటు కంటిన్యూగా ధర్నాలు చేశారు. ఈవెన్ దో హంగర్ స్ట్రైక్స్ కూడా చేయడం కూడా జరిగింది. సిబిఐ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎవరైతే ప్రధాన దోషులు ఉన్నారో వాళ్ళని సైడ్ చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రాయ్ని మాత్రమే చూపిస్తున్నారు నాగరాజు గారు. దిస్ ఇస్ నాట్ రైట్. ఇప్పటికైనా సందీప్ ఘోష్ని వెలుగులో తీసుకొచ్చి ఈ ట్రయల్స్లో భాగంగా సందీప్ ఘోష్ మీద ఇష్యూ జరిగిన తర్వాత ఆఫ్టర్ 20 డేస్ తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కాదు, సందీప్ ఘోష్ని తీసుకొని రావాలి. సంజయ్ రాయ్ని, సందీప్ ఘోష్ని, అట్ ద సేమ్ టైం అభిజిత్ మండల్ ముగ్గురిని కూడా ఒకేసారి ఇంటరాగేషన్ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఎస్, బట్ ఏదేమైనా సరే కీలక అప్డేట్ ఇది. దీనికి సంబంధించినటువంటి వాటిల్లో ఆడియన్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా షేర్ చేస్తారు అనేటువంటి విషయాన్ని చూద్దాము. ఏదేమైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.